హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ మరియు రైల్వే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చిన నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్, సిలబస్ అనాలిసిస్ వీడియో మరియు చేయడం జరుగుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, జూనియర్ ఇంజనీరింగ్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉద్యోగాని కోసం అప్లై చేసి ఎవరైతే అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఏంటంటే మనము డేట్ ఆఫ్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ షిఫ్ట్, డేట్ ఆఫ్ సిటీ మనమే సెలెక్ట్ చేసుకునే సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో జూనియర్ ఇంజనీరింగ్కి వచ్చేసి 10th నుండి 13th వరకు మనము సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఎగ్జామ్కి అయితే 17th నుండి 21 వరకు మనము 21 నవంబర్ వరకు మనం సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే, జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1 వచ్చేసి December 3rd, 4th, 5th, 6th ఈ 4 డేస్లో కండక్ట్ చేస్తామనేసి ఎస్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1కి సంబంధించి 9th, 10th, 11th, 12th సిఏపిఎఫ్ ఎగ్జామ్ కూడా 4 డేస్ కండక్ట్ చేస్తామనేసి వీరు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, జూనియర్ ఇంజనీరింగ్ మరియు సిఏపిఎఫ్ ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళందరూ మీ ఎస్ఎస్సి పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అవి మీకు సంబంధించిన లైక్ సిటీ, టైం, డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సెలెక్ట్ చేసుకోకపోతే ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ టైం, సిటీ మీకు అలాట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మీరు వెళ్ళొచ్చు. లేదు నేను సొంతంగా సెలెక్ట్ చేసుకుంటానంటే చేసుకోండి. సో అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఒక 20 days టైం ఉంది. అండ్ సిఏపిఎఫ్ చూసుకుంటే ఒక 30 days టైం ఉంది. కాబట్టి ఉన్న ఈ టైంలో మాక్ టెస్ట్ రాసుకుంటూ, రివిజన్ చేసుకుంటూ అలా కానివ్వండి. కొత్త ఏం చదవకుండా ఎంత చదివినారో అంతవరకు రివిజన్ చేసుకోండి. తద్వారా మీరు గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది గైస్, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి టార్గెట్ SSCGD టార్గెట్ SSCGD 26 అని ఇన్స్టా ఐడి ఉంటుంది. సో ఎవరైనా అభ్యర్థులు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాలో కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ ఎవరైతే అభ్యర్థులకు రేపు November 12 సో ఎవరైతే అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ SSCGD కానిస్టేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎక్కడైతే మీ వీక్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. సో తద్వారా మీరు ఫిట్ అయిపోతారు. అండ్ టెన్షన్ పడకండి, ప్యానిక్ అవ్వకండి. సో బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. Like, share and subscribe for more updates.